హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ఆరిల్ శ్రీ జ్యోతి శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి, నన్ను ఇంకొంచెం ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చూడండి, చాలా టేస్టీగా యమ్మీగా రుచికరంగా ఉండిద్ది చికెన్ కర్రీ. నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ చూడండి. నేను స్టవ్ ఆన్ చేశాను, ప్యాన్ పెట్టుకున్నాను. హీట్ అయ్యేదాకా ఉంచి నెక్స్ట్ మనము ఆయిల్ చిన్న పీసెస్గా ఉల్లిపాయ పీసెస్ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అలాగే టమాటాలు ఒక 3 టమాటోస్ కూడా అలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు నేను ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. నాన్ వెజ్ అంటే ఎక్కువగా ఆయిల్ కారం ఉంటాయి కదా, నాన్ వెజ్కి చాలా బాగుండిద్ది, టేస్టీగా బాగుండిద్ది. అలాగే నేను బిర్యానీ మసాలా వేసుకున్నాను. బిర్యానీ మసాలా వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. నెక్స్ట్ ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే కొంచెం ఉల్లిపాయలు ముక్కలు చిన్న పీసెస్గా కట్ చేసుకోలేదు, పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న చాలా టేస్టీగా బాగుండిద్ది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుండిద్ది. అలాగే నేను ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు 2 చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ 2 కలిపి నేను మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు మెత్తగా సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ముద్దని అయితే నేను మిక్సీ బౌల్లో ఉల్లిపాయలు 6 టమాటాలు 2 కలిపి మిక్సీ పట్టుకోవడానికి మిక్సీలో వేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా బాగుంటుంది. గ్రేవీలాగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, దోశలకు చాలా టేస్టీగా బాగుంటుంది. నా ఛానల్ ప్రతి ఒక్కరూ చూసేవాళ్ళు, చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేను మిక్సీ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్నది నేను ప్యాన్లో వేసుకున్నానండి. ఫ్రై చేస్తూ ఉండాలి, ఎందుకంటే పచ్చివి కదా, అందుకోసం ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది కూడా బాగా ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుండిద్దండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే నేను చికెన్ తీసుకున్నాను. చికెన్లో వాటర్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను. 2 ఒక 5 మినిట్స్ అలాగా నీటిలో ఉంచాలి. ఎందుకంటే చికెన్ బయట నుండి కదా మనం తీసుకొస్తాము, ఎన్ని చేతులు పడతాయో ఏంటో తెలియదు కదా. నల్లగా బాగా నీట్గా కట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగా ఒక 5 మినిట్స్. నెక్స్ట్ మళ్ళీ ఇది వేరే బౌల్లో వేసుకోవాలి చికెన్. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వాటర్ తీసుకోవాలి. వేరే బౌల్లోకి వేసుకుని కొద్దిసేపు ఆగాలి. అప్పుడే పసుపు ఉప్పు పట్టిద్ది బాగా. కొంచెం వేరే వాటర్ వేసుకుని మళ్ళీ మనం బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఎప్పుడు చికెన్ చేసినా సరే ఇలాగే చేస్తానండి. పసుపు ఉప్పు వేసుకొని 2 వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకుంటాను. మీకు ఇలా నచ్చినట్టే, మీకు తెలియకపోతే మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుండిద్ది. స్మెల్ రాదు, అంతే, ఏం లేదు. సెకండ్ టైం కూడా మళ్ళీ నేను చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నాను. మీకు ఈ స్టైల్లో నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే, ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చికెన్ కర్రీ ఇందులో వేసుకున్నాను. గ్రేవీలాగా అయ్యింది చూడండి, టమాటా గ్రేవీలాగా అయ్యింది కదా. ఇప్పుడు చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి కొద్దిసేపు వరకు. నేనైతే చికెన్ ఫుల్గా వేసుకున్నాను. సండే స్పెషల్ అంటే చికెన్ ఎప్పుడు ఉండేది కదా. అలాగే చికెన్ నేను ఈ వీడియో చేయాలి అనుకున్నాను, అందుకే నా స్టైల్లో ఎలా చేస్తారో చేసి చూపించాలనుకున్నాను అంతే. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మెయిన్ ఇప్పుడే బాగా కలుపుకుంటే చాలా టేస్టీగా బాగుండిద్దండి. మీకు ఇలా నచ్చినట్టయితే ట్రై చేయండి. నేను ఇంకోసారి కూడా అడుగుతున్నాను మిమ్మల్ని, ఏంటా అనుకుంటున్నారు కదా, మీరు ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను సెకండ్ టైం అని మీరు అందరూ అనుకుంటారు, చాలామంది చూసేవాళ్ళు. పాత ఫోన్ అయితే పోయింది సార్, అందుకోసమే నేను కొత్తగా మళ్ళీ ఛానల్ రీక్రియేట్ చేసుకున్నాను, కొత్తగా పెట్టుకున్నాను. ఓకేనా, సపోర్ట్ చేయండి. పాత ఛానల్లో నాకు 2,600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ ఈ ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కదండి, గ్రోత్ ఇంకా పెరగలేదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతసేపు చికెన్, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాక కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ ఓపెన్ చేసి చూసి కలిపాను. ఎందుకంటే అడుగు పట్టేస్తే మాడిపోయే వాసన వచ్చేసింది కదా, అందుకోసం. ఇప్పుడు మళ్ళీ నేను
కొంచెం కారం వేసుకోవాలి, 2 స్పూన్లు వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేసుకున్నాను. మీ క్వాంటిటీ తగినట్టు మీరు వేసుకోండి, మీకు చికెన్ తగినట్టు మీరు వేసుకోండి. ఎందుకంటే నేను 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి నేను 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ మిక్సింగ్ అయ్యేటట్టు ఫ్రై లాగా కలుపుకోవాలి. అలాగే ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. నేను ఇలాగా వేసుకున్నాను. ఇప్పుడు నేను కలుపుతాను చూడండి. చాలా టేస్టీగా భలే ఉండిద్ది. అంటే అలాంటప్పుడు కూడా తినొచ్చు, అంత నోరు కలిపేటట్టు ఉండిద్ది. కలిపాను చూడండి, చాలా గ్రేవీలాగా బాగుంటుంది. ఇంకేంటి, ఏం చేస్తున్నారు అందరూ? థ్యాంక్ యూ. నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇప్పుడు నేను చికెన్ దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలని నేను అనుకుంటున్నానండి. మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుంటాను. మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రై లాగా అవుతుంది. ఆ వాటర్ అంతా కొంచెం ఇంకి ఫ్రై లాగా అయింది. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా, చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు నేను ఇందులో కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా 2 పౌడర్లు వేసుకున్నాను. గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ 2 వేసుకున్నాను. ధనియాల పౌడర్ ఉంటారు కదా, అది వేసుకున్నాను. మళ్ళీ బాగా కలుపుకున్నాను. గ్రేవీలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలాగే ఫస్ట్ వేపుకోవాలండి, అప్పుడే చికెన్ చాలా టేస్టీగా బాగుంటుంది. వెంటనే వేసుకొని నీళ్ళు పోసేస్తారు చాలా వరకు, అలాగే వేస్తే టేస్ట్ ఉండదండి. ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కూడా తినేవచ్చు, కాకపోతే మనకి గ్రేవీ కావాలి కదా, కొంచెమైనా రైస్లో కాబట్టి కొంచెమైనా గ్రేవీ కావాలని మనం వాటర్ వేసుకుంటాం, అంతే, ఇంకేం లేదు. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. కొంచెం నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. 2 గ్లాస్ కాదులే, 1 గ్లాస్, 1.5 గ్లాస్, 1 గ్లాస్ చాలా ఎక్కువ అవసరం లేదు. మటన్ కాదు కదా, చికెన్ తొందరగా ఉడికిపోయింది. ఆల్రెడీ ఫ్రై ఉంది కదా, ఫ్రై అయ్యి ఉంది, చాలా బాగుండింది అప్పుడే కదా. ఇంకా 2 గ్లాసెస్ అవసరం లేదు. కొద్దిసేపు అలాగ అయినంత వరకు నేను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నాను అంటే చాలా బాగుండిద్దండి కరివేపాకు వేస్తే. లాస్ట్ మినిట్లో కరివేపాకు వేస్తే చాలా బాగుండిద్దని నేను కరివేపాకు వేసాను, అంతే, ఏం లేదు. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా 2 వేసుకున్నానండి. 2 వేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు మీకు ఈ స్టైల్లో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూడండి ఎంత బాగుంది కదా, గ్రేవీ లాగా చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇంకేంటి విశేషాలు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు బాగుంటే కదా నేను బాగుంటాను. నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. చూడండి వాటర్ లాగా ఉందనుకుంటున్నారా? థ్యాంక్ యూ, బాయ్.